ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో పోలీసులు కూడా వాళ్ళ ఒక మాటలు వాళ్ళ ఒక సంబంధించినటువంటి ఒక డైరెక్షన్స్ మీదనే పనిచేశారు, నిర్దేశం మీదనే పనిచేశారు. తెలంగాణలో ఒక బీభత్సాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మా రాజకీయ పట్టు కోల్పోతున్న భయంతో ఈ అన్ని అరాచకాలు చేయడం జరిగింది. ఇవాళ కూడా అనేక పోలింగ్ స్టేషన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు, ఎల్లగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా మా కార్యకర్తలు ఎక్కడ కూడా కదలలేదు, అక్కడే ఉన్నారు, పోరాడారు. పోలీసులకు మేము ఫిర్యాదు చేసినాము, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేశాము. ఈరోజు డబ్బుతో, అధికార బలంతో, అధికార మదంతో గెలవాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందో తెలంగాణ ప్రజాస్వామ్య ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు, గౌరవిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం ఎవరు చేయలేదు. పోలీసులు ఒకవైపు అయితే, ఒకవైపు ధనాన్ని అయితే, ఇంకోవైపు అధికారులని, మరి ఇంత పెద్ద ఒక ఈ యొక్క అధికార దుర్వినియోగం చేయడం అవసరం ఏముంది? ఇందిరాగాంధీకి అలవాటు ఉండే అధికార దుర్వినియోగం, కోర్టు కూడా చెప్పింది అధికార దుర్వినియోగం చేసినందుకు ఆమెను డిస్క్వాలిఫై చేసింది. వీళ్ళు అదే కొవ్వుకు చెందిన వాళ్లే కాబట్టి వీళ్ళు కూడా ఈరోజు అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ కౌంటింగ్ అయిన తర్వాత ఇప్పటికే చాలామందిని వాళ్ళు పిలిపించి బెదిరిస్తూ, నువ్వు ఏ పార్టీని గెలిపించినా చైర్మన్కు మాకే ఓటేయాలని చెప్పి కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇంత అంటే ఇంత అధికార వ్యామోహం ఏందో కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్తా ఉన్నాం. మీరు మా గెలిచిన ఒక అభ్యర్థులని ఏదైనా అయింది అని అంటే, ఏదైనా వారి మీద హాని జరిగిందంటే స్వయాన రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. మాకు తెలుసు ఈరోజు వాళ్ళు చాలా స్థానాలు ఓడిపోతారు. నేను బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ప్రజలు గమనించారు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఏదో అరాకొసా ఏదో గెలిచే అవకాశాలు వేరే, అది వాళ్ళకే తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తా ఉన్నాను, మీ నాయకులు చెప్తా ఉన్నాను, మేము ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్తా ఉన్నాను, ఇది ప్రజాస్వామ్య పోరాటము. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు మీ అధికారులతోని, పోలీసులతోని ఈ విధంగా భారతీయ జనతా పార్టీ మీద వేధింపులు చేస్తే మేము కూడా దాన్ని ప్రతిఘటిస్తే, ఎదురు తిరిగితే ఏమైపోతుందో ఒకసారి మీరు ఆలోచించండి. నేను మీ ద్వారా మా కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు నేను ఆశ్వాసన ఇస్తున్నాను. భారతీయ జనతా పార్టీ వారు ఎమ్మటి ఉంటుంది. భయపడకండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. మేము అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ వేధింపులకు భయపడి నిన్న మక్తాలో జరిగినటువంటి సంఘటనలు మరి జరగకుండా తెలంగాణ చూడాలి. ఇంతవరకు దాన్ని బాధపడుతున్నాడో చెప్పలేదు. బీజేపీలో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు అంటున్నారు, కానీ అది చనిపోయిన బాధ కూడా లేదు ఒకరికి. ముఖ్యమంత్రిగా స్వయం జిల్లాలో అయితే కూడా వారు కూడా ఖండన సరిగా చెప్పట్లేదు. ఇది ఎక్కడ ఈ యొక్క మానవత్వం నాకు అర్థం కాదు. మళ్ళీ ఆయన రాహుల్ గాంధీ మొహబ్బత్కి దుకాణం అంటాడు. ఆయన ఏం దుకాణం పెట్టినా మనకైతే అర్థం కాదు. ఇది మొహబ్బత్కి దుకాణా? వేధింపి చంపడం, ఇది హత్య నేను జరిగింది. కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్న, తెలంగాణ ప్రజల్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారం చూడండి. చాలా వరకు మీరు నిర్ణయము మీరు భయపడకుండా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి తెలంగాణ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌరవనీయులైనటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
నిన్న ఉదయం మక్తల్ మున్సిపాలిటీలో జరిగినటువంటి సంఘటన పట్ల ఢిల్లీలో మా పార్టీ జాతీయ అధ్యక్షులు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. వారు రాష్ట్ర అధ్యక్షుల వారికి ఫోన్ చేశారు. ఆ తర్వాత నాతో కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వివరించినటువంటి తీరు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి విధానం ఏదైతున్నదో చాలా దుర్మార్గంగా, ఒక మక్తలే కాదు తెలంగాణ వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పినట్టు దుర్మార్గంగా వివరించడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, విచ్చలవిడిగా ఇంటింటికి ఇచ్చినటువంటి డబ్బు కాకుండా పోలింగ్ బూత్ల వారీగా ఓపెన్గా పోలీసుల ముందు, అధికారుల ముందు, పోలింగ్ బూత్ లోపల, పోలింగ్ బూత్ బయట మా పార్టీ తరఫున మేము పోలింగ్ బూత్ ఆఫీసర్ కానీ పోలీస్ అధికారులకు కానీ ఎవరికి కంప్లైంట్ చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కానీ పోలీస్ నుంచి కానీ ఏ రకమైనటువంటి స్పందన లేదు. అసలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉన్నదా? వాళ్ళు రూపకల్పన చేసినటువంటి విధి విధానాలు అమలు చేస్తున్నారా? అటువంటి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా డబ్బులను నమ్ముకున్నారు. డబ్బులను నమ్ముకొని ఎలక్షన్స్లో వివరించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. వాళ్ళు ప్రజల్లో తిరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత, బీఆర్ఎస్ పార్టీ పట్ల స్పందన లేకపోవడము, ఈరోజు వాళ్ళు డబ్బును నమ్ముకొని మరి ఈరోజు చాలా దుర్మార్గంగా వివరించారు. భవిష్యత్తులో ఎవరైనా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి సేవాభావనతో రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు. కౌన్సిలర్ ఎలక్షన్స్లో కూడా ఓటుకి 20,000, 10,000, 5,000, 3,000 ఇస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ